తేలికగా వచ్చేది కాదు. దీవెన అనేది తేలికగా వచ్చేది కాదు. అది రావాలంటే మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో చాలా మనం కష్టపడాలి, శ్రమ పడాలి, దేవుని మీద బలమైన నమ్మకం కలిగి ఉండాలి. చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటంటే నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించారు అని అడుగుతారు తప్ప ఆశీర్వాదం పొందడానికి, దీవెన పొందడానికి కష్టపడడానికి ఎవరు ఒప్పుకోరు. ఎక్కువ సుఖాంతాన్ని, శరీరానికి నొప్పి తగలకుండా, ప్రాణానికి ఇబ్బంది కలగకోకుండా యేసు ప్రభు మమ్మల్ని దీవించేస్తారులే అనుకుంటారు. ఒక ఆశీర్వాదం రావాలంటే దాని వెనకాల చాలా ప్రార్థన జీవితం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి చిట్టుబాబు గారికి దేవుడు ప్రేరేపింపజేసి నన్ను పిలవమంటే వెంటనే సరే వస్తానండి అన్నాను. ఈరోజు వాస్తవంగా హగ్గయి పుస్తకంలో మన చిట్టుబాబు గారు ఒక వాక్యం రాయించాడు. 19వ వచనం 2వ అధ్యాయం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగం ఇది. వాక్యమైన దేవుడు, జీవము గల దేవుడు. నీ వాక్యము రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము. అది ప్రాణాత్మలోనికి, మూలుగుల్లోనికి విభజించినంత మటుకు దూరుచు, హృదయం యొక్క తలంపుల్లోనికినైనా దూరుచు అది శోధిస్తూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినము మధ్యాహ్న సమయంలో నీ వాక్యమును అందిస్తుండగా నీ వాక్యం అందరి హృదయాల్లోకి వెళ్ళి పనిచేసి వారందరూ నీకు సొంతముగా నిన్ను వెంబడించేవారుగా, దీవించబడేవారుగా, ఆశీర్వదించబడేవారుగా ఉందురుగాక. యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, పైన కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే తెలుసంటే, పట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయినా, అంటే గతములో ఫలించలేదు, గతములో అభివృద్ధి పొందలేదు, గతములో దీవించబడలేదు, గతములో నీ కుటుంబంలో చాలా శోధనలు, గతములో నీ కుటుంబంలో ఎన్నో వేదనలు, గతములో చాలా కన్నీటితో బ్రతికిన దినాలు, ఇలాగ గతములో ఎన్నో 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 జరిగాయి నీ జీవితంలో. కానీ ప్రభు అన్నాడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆ ప్రేమను మనము వర్ణించలేము. ప్రవక్త అంటాడు, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తా ఉన్నాడు అంటాడు ప్రవక్త. శాశ్వతమైందంటే ఆయన ప్రేమ. మన ప్రేమ కొద్దిపాటిదే, నీటి బుడగలాగా ఉంటుంది అనమాట మన ప్రేమ. ఆ బుడగ వస్తుంది, వెంటనే చిన్నది ఏమన్నా దాని మీద పడగానే ఆరిపోతుంది. మన ప్రేమ అలాగే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, బిడ్డల ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. పౌలు గారు తన సంఘానికి, కొరింథీ సంఘానికి చెప్తూ, ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అన్నారు. ఈరోజు ఈ గ్రామ ప్రజలందరినీ కూడా దేవుని మార్గంలోకి రప్పించడానికి, ఆశీర్వాదకరమైన గ్రామంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో చిట్టుబాబు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట చెప్పారు, 16, 17 వర్షం కురవదంటే అన్నాడంటే ఆయన. అంటే నమ్మకం.
రాత్రి కురిసిన మా కొవ్వూరులో వర్షాన్ని చూస్తే రాజమండ్రి కూడా మునిగిపోయింది రాత్రి. కానీ ఇక్కడికి వచ్చేవాడికి ఏమీ లేదు. కారణం దేవుని కృప. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పిన ఒకసారి. హల్లెలూయా. ఆశీర్వాదం ఒట్టిగా వచ్చేది కాదు, శ్రమ పడాలి, కష్టపడాలి. చూడండి ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయములో దేవుని ఆశీర్వాదం పొందడానికి ఒక ఆయన దేవుడు నియమించుకున్నాడు. 12వ అధ్యాయంలో చూడండి మొదటి నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునికి వెళ్ళము. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదము నొందువు, ఆశీర్వాదముగా నొందువు. దేవుని స్తోత్రం. అబ్రాహాము దేవుని కొరకు ఆలోచిస్తున్నాడని దేవుడు గ్రహించాడు. వాళ్ళ నాన్నగారు తేరవు, ఇంకా అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడి మీద ప్రేమ లేదు. ఉండుంటే అబ్రాహాము లాగా పేరు రాయి వచ్చును, కానీ వాళ్ళ పేర్లు లేవు. తేరో కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను దీవిస్తాను, వారిని విడిచిపెట్టి వచ్చాయి. భక్తి జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళకి బంధుప్రీతి దూరం అవ్వాలి, బంధుప్రీతి దూరం అవ్వాలి. వారికి మనం వేరుగా ఉండాలి. బంధుత్వం ఉండొచ్చు, కానీ వారితో కలిసి ఉంటే మన భక్తి జీవితానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని అనుకుంటే నువ్వు చాలా దూరంగా ప్రత్యేకించబడాలి. అబ్రాహామును చిన్న చిన్న వ్యాపారం ఏదో చేసుకున్నాడు, భార్యను పెట్టుకుని పిల్లలు లేరు. దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు, అబ్రాహ్మా నీ బంధువుల్ని, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే మొదట నీవు ఆశీర్వదింపబడాలంటే, దీవించబడాలంటే ప్రభు వెళ్ళమన్న చోట నువ్వు వెళ్ళాలి. పిలవగానే వచ్చాయి, పిలవగానే వచ్చాయి. యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు, సేవకులు రమ్మంటే నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వస్తానంటే మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించానంటే. మనం ఏం చేస్తాం? బంధు ప్రేమతో ఆగిపోతాం. ఎలీషాని పిలిచాడు, రా దేవుడు నిన్ను తీసుకురమ్మన్నాడంటే, అయ్యా వచ్చేస్తాను ఒక్క నిమిషం అని ఇంటికి వెళ్ళి ఈ ఎద్దుల్ని వధించి భోజనం పెట్టేసి ఆ కాడి అంతా ముక్కలు చేసి అట్లతో వంట చేయించి ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు. ఈరోజు నువ్వు దేవుడు వాక్యం ద్వారా పిలుస్తున్నప్పుడు వాక్యానికి లోబడి, వాక్యాన్ని ధరించుకుని, వాక్య ప్రకారం నువ్వు జీవించగలిగి, వాక్య ప్రకారం నువ్వు బ్రతకగలిగి, వాక్య ప్రకారం నువ్వు నడవగలిగి, వాక్య ప్రకారం నువ్వు నిలబడగలిగినప్పుడు ఆశీర్వాదాలు అనేవి నీ వెంట వస్తాయి. చాలా మంది ఆశీర్వాదం అంటే ఏంటి అనుకున్నారంటే, డబ్బు ఉండడమే ఆశీర్వాదం అనుకున్నారు, ఇల్లు ఉండడమే ఆశీర్వాదం అనుకున్నారు. అలాగంటే దరిద్రుడైన లాజరుకి ఏముంది? ఒంట్లో అన్ని కురుపులే, ఊళ్ళో కుక్కలన్నీ వచ్చిందండి. అంటే ఈ లాజరు ఏమనుకున్నాడు? లాజరు అంటే నా ప్రాణం పోతే మట్టి, శరీరం మట్టి అయిపోతుంది, ప్రాణం పోతుంది, కానీ ఆత్మను నేను భద్రంగా కాపాడుకోవాలని తను శ్రమ అనుభవిస్తూ, బాధ అనుభవిస్తూ బ్రతికినంత కాలము అలాగే దరిద్రతో బతుకున్నాడు. ఒక రోజు చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకుని వెళ్ళి అబ్రాహాము రొమ్మున కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, తన దేశాన్ని, తన బంధువులను, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చాడో, అబ్రహాము ఆశీర్వదింపబడే వరకు కూడా ఆ దేశాలంతా తిరుగుతూ చాలా కష్టపడ్డాడు.
చాలా శ్రమించాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రయాణం చేసుకుంటూ కానానుకు చేరుకున్నాడు. మొట్టమొదటి చేసిన పని ఏం తెలుసంటే దేవునికి బలి అర్పించాడు. అంటే ఈరోజు బలులు అర్పించడం కాదండి, విరిగి నలిగిన హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకిన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకిన్నో. ఉత్సాహగానము చేసినము ఉత్సాహగానము చేసినము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా. చేతులమ్మ, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసినము. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసినము. హల్లెలూయా. అబ్రాహాము తన జీవితంలో దేవుడు పిలవగా బయటకు వచ్చాడు. చెప్పండి, అబ్రాహాము పిల్లగా ఎక్కడికి వచ్చాడు? ఈ రోజు నేను పిలుస్తున్నప్పుడు దేవుడు బయటకు వస్తున్నావా? బయటికి రావడం అంటే అర్థం ఏంటి? లోకం. దేని చెప్పండి? లోకం. మనం లోకములో యేసుని ఎరగని వారి జోలికి అసలు వెళ్ళకూడదండి. ఎందుకో తెలుసా అంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఏది చేసినా వాళ్ళ భక్తి కార్యక్రమాలన్నీ 100% కరెక్ట్గా ఉంటాయి. దేవుడు అంటే తెలియదు కదా. మనకు వచ్చినప్పటికీ ఎంత ఇదైపోతామో భక్తి జీవితంలో, మోకాలించడానికి బాధపడిపోతాం. చర్చిలో కుర్చీలు లేకపోతే కుర్చీలు ఉన్న చర్చిలో పరిగెట్టుకు వెళ్ళిపోవటం, పాస్టర్ గారు గమ్మని హెచ్చరిక చేస్తే ఇంకో చోటకు పరిగెట్టడం, పాస్టర్ గారు గద్దెత్తి ఇంకో చోటకి వెళ్ళిపోవడం. అంటే భక్తిలో నిలవలేని జీవితం, వాక్యానికి లోబడలేని జీవితం, వాక్యాన్ని గ్రహించలేని జీవితం. దేవుని బిడ్డలారా, అబ్రాహాము ఎప్పుడైతే దేవుడు పిలిచాడో వెంటనే తన కుటుంబాన్ని, బంధువులను, తన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఒక దేశం ఇస్తానని ఖచ్చితంగా చెప్పాడు. వాక్యం ఉంది మన కాదా? నేను ఒక దేశం ఇస్తాను. ఏంటో తెలుసా? దేశం అంటే పరలోక రాజ్యము. అప్పటికి అబ్రాహాము కాలంలో ఏమీ లేవు, బైబిల్ లేదు, స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఒట్టిగా వచ్చి ఒట్టిగా ఆశీర్వాదం పట్టుకెళ్ళిపోదామని అనుకుంటున్నాం, కానీ ఆ ఆశీర్వాదం కొరకు చాలా శ్రమ పడాలి, చాలా కష్టపడాలి. నేను ఈరోజు ఇంతగా ఇలా దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే, నా పరిచర్యలో నేను ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాను. ఎన్నో నెలలు కడుపు ఎండబెట్టుకున్నాను. సైకిల్ లేక ఎన్నో కిలోమీటర్లు నడిచాను. సైకిల్తో ఎన్నో 100 కిలోమీటర్లు తిరిగాను. నా మొట్టమొదటి సేవకు వచ్చిన నా భోజనం ఎక్కడో తెలుసు అంటే పందుల దగ్గర. తెలుగులో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర 3 సంవత్సరాలు పరిచర్య నేర్చుకున్నాను. నా పనేంటో తెలుసా అంటే డ్రమ్ము కొట్టడం, పాటలు పాడడం, కీర్తన గ్రంథం ధ్యానం చేయించి సాక్ష్యాలు చెప్పించి ఆయన ఇంకో చోటుకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. రాత్రి 10 గంటలకు వదిలేవాడు ఆయన.
2 పిల్లలు, ఆడపిల్లలు. అప్పుడు నన్ను పోషించేవాళ్ళు లేరు, నన్ను పరామర్శించేవాళ్ళు లేరు, ఒక తౌడు బియ్యం ఇచ్చేవాళ్ళు లేరు, ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకో తెలుసా అంటే, నేను కొన్ని సంవత్సరాలు పాపములో జీవించాను. ప్రభువు నా మరణాన్ని తప్పించి నన్ను సజీవుడిగా నిలబెట్టారు కనుక ఆయన కొరకు కష్టపడడానికి నాకు నేను తీర్మానించుకున్నాను. ఇంకో విషయం చెప్పనా, మనకు మనం తీర్మానించుకుంటే ఏమి చేయగలం? 100 మంది వచ్చి నాదో చెప్పి మారంటే మనం మారలేము. ఆ ప్రభు మాట కొరకు, వాగ్దానం కొరకు మనం ఏం చేయాలంటే శ్రమ పడాలి. అబ్రాహాము తన ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నాడు. ఎక్కడ గుడారం వేస్తే అక్కడ బలిపీఠం కడుతున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తన పనివారికి ప్రార్థన నేర్పించాడు. తన దగ్గర ఉన్న పశువులు, ఒంటెలకు ప్రార్థన నేర్పించాడు. కొనసాగుతూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని మాట్లాడాడు. మనకు ఆశీర్వాదం అంటే ఇలా ప్రార్థనకు వస్తే అలా కారులో వేసి వెళ్ళిపోవాలనుకుంటాం మనం. ఓ తెలుగుతో కూడా బ్యాంకులో 1,00,000 రూపాయలు వేసాడంటే ఫిక్స్డ్ డిపాజిట్. 6 సంవత్సరాలకి 1,00,000 అవుతాయని చెప్పారంట. యాన్ని వచ్చిన నెలాఖరికి అవదా అన్నాడంటే వీడు. ఎన్ని సంవత్సరాలు ఫిక్స్డ్? 6 కదా, 1,00,000 అవుతాయి. ఇప్పుడు ఈడేం అడుగుతున్నాడు, నెలాఖరికి వచ్చేదంటే అంటున్నాడంట. మరి బ్యాంకులన్నీ మూసుకోవాలి ఇది ఎలాగిచ్చేస్తే. వాడికి 6 సంవత్సరాలకి వెళ్ళగొస్తుంది. ఈ 1,00,000 రూపాయలు బ్యాంకు ఇంకొకటి వడ్డీకి ఇస్తాడు. ఆ వడ్డీ అంతా కూడబెట్టి బ్యాంకులో 6 సంవత్సరాలకు అలాగా పెంచి ఏం చేస్తాడు, మనకి ఇస్తాడు. అంతవరకు ఓపు కట్టాలి 2,00,000 రావాలంటే. అలాగే దేవుడు పిలిచినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించే వరకు ఎక్కడికి వెళ్ళమన్నాడో అడ్రస్ చెప్పలేదు. వెళ్తా ఉంటే శ్రమలు, వెళ్తా ఉంటే అడ్డులు, వెళ్తా ఉంటే ఆటంకాలు ఎన్నో కలుగుతున్నాయి తన జీవితంలో. నీ విశ్వాస యాత్రలో కూడా, నీ విశ్వాస జీవితంలో కూడా ఎన్నో శ్రమలు నీకు తగులుతూ ఉంటాయి, కష్టాలు తగులుతూ ఉంటాయి, ఇబ్బందులు తగులుతూ ఉంటాయి. నాకు నిన్న అలాగే తగిలి ఇబ్బందులన్నీ. పాస్టమ్ గారికి ఈ పక్క పన్ను అనుభవించాలి. పంట వేస్తే రాత్రి వేసాడు, పొద్దున్నెలు పోసేసుకోవాలని విశ్వాసం చాలా మంది. 6 నెలలు రావద్దా పంటకి? పాలాంగ్ షుగర్ అన్నాడట. ప్రభువా, ఈ దక్షిణ కొరియాలో ఎవరికి ఉండకూడదు అటువంటి సైకిల్ కావాలి, ఎవరికి అటువంటి కుర్చీ ఉండకూడదు అటువంటి కుర్చీ కావాలి, ఎవరికి ఉండకూడదు అటువంటి టేబుల్ కావాలని ప్రార్థన చేసుకున్నాడంట. ఇచ్చినందుకు స్తోత్రం అన్నాడంట. పక్కన పార్సగాళ్ళు ఉంటారు కదా, ఎవరిని ఇచ్చేసారన్నారు, ఎక్కడున్నాయి అన్నాడు. ఆయన గ్యాగేసి అన్నాడంట, ఇక్కడ ఉన్నాయి అన్నాడంట. ఎక్కడున్నాయి? అదేంటండి అక్కడ ఉంటామేంటి అన్నాడంట. ఒరే పెళ్ళి అయింది భార్యాభర్తలిద్దరికి, వాళ్ళిద్దరికి ఆ గర్భవతి అయింది, మరి డెలివరీ ఎప్పుడు అవుతుందా అన్నాడు. 9 నెలలు పడుతుంది అన్నాడు. నేను గర్భం ధరించండి వాటిని, డెలివరీ అయినప్పుడు వస్తాయి బయటకు అన్నాడు. దేవుని స్తోత్రం. అమ్మా అర్థమైందా? నువ్వు గర్భం ధరించి ముందు ఆశీర్వాదం పొందడానికి శ్రమపడు. నువ్వు గర్భం ధరించాలంటే, ఆశీర్వాదం పొందాలంటే యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్యతో సహవాసం ఉండాలి, యేసయ్యతో కలిసి ఉండాలి, యేసయ్యతో జీవించాలి. లోకానికి నీకు సంబంధం లేదు. లోకం వేరు, దాని ఆశలు వేరు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. నా బంధువులతో ఉంటాను కానీ దూరంగా ఉంటాను, నా గ్రామ ప్రజలతో ఉంటాను కానీ దూరంగా ఉంటాను, కానీ యేసుకు దగ్గరగా ఉంటాను, యేసుతో కలిసి ఉంటాను. దేవుని బిడ్డలారా, అబ్రాహాము ఎప్పుడు దేవునితోనే కలిసి ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, అబ్రాహాముని దేవుడు అబ్రహాముగా మార్చాడు. మొదట పిలుపుకు లోబడి వచ్చాడు. రెండవది దేవుని మాట చెప్పినట్టు అలా ప్రయాణం చేసుకున్నాడు. రెండవది ఏంటో తెలుసు అంటే, అబ్రహాముకి దేవునికి అబ్రహాము గొప్ప ఆతిథ్యం చేసింది.
ఏం చేయాలి చెప్పండి? పిలవగానే వచ్చాడు, వెళ్తా ఉన్నాడు. ఒక రోజు దేవుడే అబ్రాహాము దగ్గరికి మంచి ఎండవేళ వచ్చాడు. సింధూర వనవృక్షం కింద కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు ఆయన కనపడినట్లయితే అయ్యా రండి అని పిలిచాడు. కాలు కనుక్కోండి, కొద్దిగా అలసట తీర్చుకోండి, కొద్దిగా భోజనం పెడతాను తినేసి వెళ్తారు. కానీ ఆ టైంలో అబ్రాహాము వాళ్ళకి చెప్పాడు, భార్య కష్టపడింది, పనివారు కష్టపడ్డారు, మంచి ఆతిథ్యం చేసి. మనమేం చేస్తామంటే పిలవగా వస్తాం కానీ పరిచర్య చేయం, ఉపచారం చేయం, సహకరించం. మనము పిలవగా రక్షింపబడిన తర్వాత పరిచర్య అనేది, ఆతిథ్యం అనేది నువ్వు చేయకపోతే నీ కుటుంబంలో ఏ ఆశీర్వాదాలు కూడా ఉండవు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే మొదటగా నీ వచ్చిన పంటలో కానీ, నీ కష్టార్జితంలో కానీ, నీ ధన విషయంలో కానీ అన్నిటిలోనూ కూడా 10వ వంతు ఇచ్చాడని ఉంటాడు. మొదట ఎక్కడ బలిపెట్టినట్టు అక్కడ ప్రార్థన చేశాడు అంటే అబ్రాహాము ప్రార్థనా పరుడు. రెండవది దేవుని మాట విని పరిగెత్తి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. మూడవది ఏంటో తెలుసు అంటే మంచి ఆతిథ్యం చేసి. ఈ ఆతిథ్యం చేసిన తర్వాత అబ్రాహాముతో దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రామా నీకు ఒక సంగతి దాయిపోకుండా చెప్పేసి వెళ్తున్నాను. సొదొమ గొమొర్రా పట్టణం నాశనంగా ఉందని, పాడైపోయారు, దాని దుర్మార్గంగా ఉన్నారు, దాన్ని నిన్ను తగలబెట్టేస్తానికి వెళ్తున్నాను. అమ్మా బాగా వినాలి. అయితే అబ్రాహాము ఆతిథ్యం చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అయ్యా చిన్న మనవని పీకదాకా భోజనం పెట్టి అరిగే వరకు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? అమ్మా చెప్పాలి, ఏం చేశాడు? పీకల దాకా మంచి భోజనం పెట్టాడు, గొర్రెలు కోసి రొట్లు పెట్టాడు. అది అరిగే వరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయ్యా ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు, 50 మంది నీతిమంతులు ఉంటే రక్షించవా? ఏమడుగుతున్నాడు? అయ్యా దుష్టులతో నీతిమంతులు నాశనం చేస్తావా? ఈ రోజు ఉద్దేశం ఏంటో తెలుసా అండి సిట్టుబాబు గారిది? నా గ్రామంలో ఎవరు రక్షణ లేకుండా ఉండకూడదు, ఈ కుటుంబాలన్నీ నా దేవుడియే, ఈ కుటుంబాలన్నీ నా దేవుడి కావాలి, నా దేవుని చెంతకు రావాలి, నా దేవునికి చెంతకు రావాలి. ఆ ఆరాటం. అయ్యా సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మరి నీతిమంతులు ఉంటే 50 మంది ఎలాగా అంటే దేవుడు అన్నాడు, పెట్టి బాగా పేకట్టుకున్నారు బాబు, నువ్వు 50 మంది ఉంటే నేను రక్షించి వెళ్ళిపోతాను అన్నాడు. పట్టణం జోలికి వెళ్ళాడు. ఇంకొక మాట అన్నాడు, అంతసేపు చేస్తావు నువ్వు ప్రార్థన? అంతసేపు అడుగుతావా? ఒకవేళ 10 మంది తగ్గుతారేమో నాయన, ఎంత తగ్గించుకుని ప్రార్థన చేస్తాడు. అయ్యా ఇంకో 10 మంది తగ్గుతారేమో, అయ్యా ఇంకో 10 మంది తగ్గుతారేమో. తెగించి అడిగేస్తున్నాను ప్రభా, 10 మంది ఉన్న కూడా రక్షించమంటే అబ్రాహాము నేను మాట ఎత్తున్నాను, 10 మంది ఉంటే నేను రక్షిస్తానులే పట్టణాన్ని అన్నాడు. తీరా దేవదూతలు దేవుడు అక్కడికి వెళ్ళినప్పటికి 10 మంది కూడా. ఎంతమంది ఉన్నారు? 3. ఎంతమంది ఉన్నారు? తండ్రి వాళ్ళిద్దరు కూతురు. మరి పట్టణాన్ని కాల్చేస్తాడు కదా. అబ్రాహాముతో పాటు లోతు వచ్చాడు. ఆ లోతు కుటుంబం నశించిపోకుండా ఉండడానికి ఏం చేయాలి చెప్పండి? ఆ పట్టణాలను కాపాడమని అడిగాడు ప్రార్థన. ఆ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ విన్నారా? మారు మనసు పొందారా? పట్టణాలను దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ వినకపోతే పట్టణాలు ఏమవుతాయి? కాలిపోతాయి, పాడైపోతాయి. అబ్రాహాము గొప్ప ప్రార్థన పడ్డ. మన ప్రార్థన జీవితం ఎంత?
ఎంతసేపు ప్రభువుతో మాట్లాడుతున్నావు? ఎంతసేపు దేవుణ్ణి దర్శించుకుంటున్నావు? ఏమని అడుగుతున్నావు? ఎలాగా ఆయన్ని రప్పించుకోగలుగుతున్నావు? ఓ మాట చెప్తాను. పౌలు గారు మాసిదోనియా దేశంలో ఆ పట్టణానికి వెళ్తే, పిలుపు పట్టణానికి, అక్కడ ఒక స్త్రీ ఓదా రంగు పొడి అమ్ముకుంటుంది. తుయితైన పట్టణస్తురాలు. పౌలు గారు విశ్రాంతి దినం కదా, ప్రార్థన జరుగుతుందని వెళ్ళాడు. కొంతమంది స్త్రీలు ఉన్నారు. అక్కడ వాక్యం చెప్పాడు. స్త్రీలందరూ ఉన్నారు కానీ ఒక్క ఆమె వింటుందంట. ఆమె హృదయాన్ని దేవుడు ఉంటుంది. చాలా మంది ఉన్నారు, హృదయాలు ఎంతమంది తెలుస్తున్నారు? హృదయాలకు యేసుని ఎంతమంది ఆహ్వానిస్తున్నారు? ఆ వాక్యం వినగానే తన కుటుంబం అంతా కూడా అదే రోజున బాప్తీసాలు తీసుకున్నారు. వాళ్ళు ఇంకొక పనికి వెళ్ళిపోతుంటే ఆమె ఒక మాట అంటుంది, అయ్యా విశ్వాసము గల దాన్ని నించితే మీరు నా ఇంటికి రండి. పౌలు గారు ఇంటికి వెళ్ళలేదండి. ఆయన ఏ పని మీద వెళ్ళాడు, ఆ పని వెళ్ళిపోయాడు. అలాగా స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నేను త్వరగా ముగించానంటే మీరు గట్టిగా చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు గారు రాలేదు. అదే ఇక్కడ ఒక విశ్వాసికి నేను బాప్తిసం ఇచ్చానండి. అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తాను రండి, నేను వెళ్ళిపోయిన దారిన. వీళ్ళేమంటారు, బాప్తిసం ఇచ్చినప్పుడు రాలేదంటాను. వీళ్ళు అనుకోరు గమ్ముని. అయ్యగారు మళ్ళీ వస్తారేమో అనుకుంటారు. పక్కన ఉంటారు కదా అక్కోళ్ళు, చిల్లమ్మ, వీళ్ళందరూ. ఏమండి, పౌలు గారు తిమోతికి చెప్తా అంటాడు, కొండ గతులు ఉన్న జాగ్రత్త అంటాడు. ఈ కొండలు పెట్టు, ఈ రోజే బాప్తిసం నీ దగ్గర రాలేదంటే పాస్టర్ గారికి ఎంత గర్వం పెరుగుతుందని తెలుసా అంటారు. అంటే అసలు ఆ ఊళ్ళో విశ్వాసం ఉందా లేదా? దేవుని సేవకుడు గౌరవిస్తుందా లేదా? దేవుని సేవకుడు ఎప్పుడు వస్తాడంటే అప్పుడు వారికి ఎదురు చూస్తుందా లేదా? లూదియా ఎదురు చూచింది. ఆయన వెళ్ళకపోతే సెల్సాల్లో ఖైదీలు మారు మనసురాలు. ఆయన వెళ్ళకపోతే సెల్సాల్ దగ్గర కుటుంబం రక్షణలోకి రాదు. అన్ని ఆత్మలు అక్కడ నశించిపోతాయి. ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు మాసిదోనియా దేశానికి వెళ్ళు అంటే అక్కడ రక్షణ పొందే వాళ్ళు అనేకులు ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో యేసయ్య లేని హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఆ హృదయాల్లోకి యేసును పంపించాలని ఈ కూడిక యొక్క ఉద్దేశం. ఈ కూడిక యొక్క ఉద్దేశం ప్రభునందు పిల్లరా, వచ్చి వెళ్ళిపోవడం కాదు, వాక్యం చదివేసి ఉండడం కాదు. ఈ మధ్యన ఇంకా తక్కువైపోయిన బైబిల్ చదవడం మానేసి ఆ క్యాలెండర్ వాక్యం చదివి దాని మీద వెళ్ళి ఈ వాక్యాలు నెరవేర్చాను. ఇది ఒక పాట. యెషయా ప్రవక్త అంటాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి అంటాడు. కీర్తనాకారుడు అంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. మరి ఎంతమంది ధ్యానిస్తున్నారు వాక్యాన్ని? ఎంతమంది ధ్యానిస్తున్నారు వాక్యాన్ని? అబ్రాహాము పిలవగా వచ్చాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, ప్రతి విషయాన్ని ప్రార్థన చేస్తున్నాడు. మరి తన సహోదరుడు కుమారుడు నశించిపోతున్నాడు, అతని కొరకు కూడా ప్రార్థన చేశాడు భారం కలిగి. తన ఇంట్లో దేవుని బిడ్డలారా ఆ పనివారందరికీ కూడా ప్రార్థన నేర్పించాడు. ఆ పనివారందరూ కూడా 318 మంది యుద్ధ వీరులు. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే అబ్రాహామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము ఒకసారి చిన్న పొరపాటు చేశాడు. 15వ అధ్యాయం 15వ అధ్యాయం ఆదికాండం 10 నుంచి. అతడు అన్నీ తీసుకుని వాటిని నడుమలకు ఖండించి దేని ఖండము దాని ఖండములకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దల కలేబారం మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని బలి అర్పించడం అంటే అది కనపడకూడదు. అంటే ఆ తినే పక్షులు కూడా ఏం చేశాడు అబ్రాహాము? తోలేసి. తోలేయడం ద్వారా తనకు రాబోతున్న సంతానం అంతా కూడా 400 సంవత్సరాలు దాసులుగా
అప్పగిస్తాను నేను అని దేవుడు చెప్పడం జరిగింది. చూడన్న మాట. పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమునందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు. చూసారా, తమది కాని దేశములో పరదేశులుగా ఉంటారు వాళ్ళు. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క బలి అర్పణ అర్పించినప్పుడు అది దేవుడికి కనబడాలి తప్ప ఎవరికి కనబడకూడదు. మనోసారి ఒక ఊరు వెళ్ళాను, ఒక పట్టణమే విజయవాడ. వెళ్తే అక్కడ కూర్చుని మాట్లాడాను, అయిపోయింది. వాళ్ళు బాగా చర్చకి వెళ్తారని బాగా ఉన్నాయి. అర్పణ కూడా మనం చేయాలి. దేవునికి ఇచ్చి దరిద్రులైన వారు ఎవరు? ఒకసారి అలాగే ఒక వేదిక చర్చిలో వేసి కాకుండా ఆతిథ్యం చేసేవాడే కాకుండా దేవునికి ఇచ్చేవాడుగా కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ చిన్న పొరపాటు ఏం తెలుసంటే, తినే వాటిని తినుకోకుండా తోలి వేశాడు. అందుకే తమది కాది దేశంలో శత్రువులు గాని సంతానము దాసులుగా ఉంటారని వాగ్దానం. అందుకే యాకోబు బిడ్డలందరూ కూడా 70 మందిగా వెళ్ళి 430 సంవత్సరాల బానిసత్వం అనుగ్రహించి మోషే ద్వారా బయటికి రాబట్టబడ్డాడు. మనం చేసే చిన్న పొరపాటు కూడా బలి అర్పణలో మన కుటుంబాల్లో ఎన్నో నష్టాలు కలిగిస్తారు, మన కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు కలిగిస్తారు. ఈ ఇబ్బందుల నుంచి విడిపించబడాలంటే మనము ఆ పొరపాటు చేయడానికి వీలు లేదు. అంటే ఆ పొరపాటుని దిద్దుకోవాలి. మనం ఆ పొరపాటును మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దిద్దుకుంటావో, సరి చేసుకుంటావో, నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని దేవుడు కలుగు చేస్తాడు. మనం ఇంకా అబ్రాహాము వరకు ఆఖరుగా తెలుసుకుంటే, అబ్రాహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అంటే టయాన్ని బట్టి ముందుకెళ్తున్నాను. కొంత టైము కొద్దిగా మీరు సమయమును మానవకండి, సద్వినియోగం చేసుకోండి. రెండవది, అబ్రాహాముకు ఒక గొప్ప పేరు ఏంటి తెలుసంటే, తనది కా దేశంలో హేతు కుమారులు అంటారు, అయ్యా అబ్రామా, మా దేశములో నువ్వే మహారాజు. చప్పలు కొట్టిన ఒకసారి గట్టిగా కొట్టినాం. చప్పలు ఉన్నాయండి. హల్లెలూయా. కొంతమంది మీలో వర్షం వచ్చేద్దాం మబ్బేసేస్తుంది అనుకున్నారు, కానీ దేవుడేమో ఎండ్రా పెట్టాడు. దేవుడి స్తోత్రం. అన్ని విషయములలో నేను క్లుప్తపరుచుకుంటూ వచ్చేస్తున్న తర్వాత తన కొడుకు ఇస్సాకు వివాహం చేసుకున్నాడు. తర్వాత ఫిలిస్తీన్ దేశంలో ఇస్సాకు 100 పంట పొందుకున్నాడు విత్తనం వేసి. అతను దీవించబడ్డాడు. మూడవది, ఇస్సాకు కొడుకైనటువంటి యాకోబు 21 సంవత్సరాలు చాలా శ్రమ తన మేనమామ ఇంట్లో పడ్డాడు. నచ్చిన దాని కొరకు అంత శ్రమ పడ్డాడు. పిల్లలు పుడుతున్నారు, వాళ్ళ కొరకు శ్రమ పడ్డాడు. ఎండలో ఎండాడు, వర్షంలో తడిచాడు, మంచులో నానాడు. చాలా కంటికి నిద్ర దూరం అయిపోయింది. 2 మందలు కాయాలి. ఒకటి తన మాంగారు మంద, 2 తన మాంగారు తనకి ఇచ్చిన జీతము మంద. 2 మందలు కాయాలి. 2 మందలు కాయాలి. మూడవది, తనకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళని చూడాలి. 3 బాధ్యతలు ఉన్నాయి. ఎవరి మీద? యాకోబు మీద. మరి మీ బాధ్యతలు మీకు కూడా ఉన్నాయి. మీ కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి. నీ ఉద్యోగంలో కష్టపడాలి. మూడవది ఏం తెలుసంటే, అంతకన్నా ఎక్కువగా సంఘ సహవాసంలో నువ్వు కష్టపడాలి. నిరంతరం నిలిచేదేంటో తెలుసంటే, సంఘములో పరిచర్య, సంఘములో సహవాసం. ఆది సంఘము అలాగా చెదిరిపోతారని వాళ్ళందరూ కూడా ఏక మనసు కలిగి వారి చిరస్థిరాస్తులను నమ్మి అపోస్తుల పాదాల దగ్గర ఎత్తి వారు ఒకే పానం, ఒకే భోజనం వాళ్ళు కలిసి చేయడానికి ప్రయత్నం చేశారు. రాను 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 భక్తి అంతా ఏమైపోయిందండి, విడిపోయి
ఒక కుటుంబం విడిపోతే ఆ ఇంట్లో ఒక పాస్టర్ గారు వచ్చేది, ఇంకో కుటుంబం విడిపోతే ఆ కుటుంబంలోకి ఇంకొకరు వచ్చేది. ఇలాగైపోయింది తప్ప దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి కృప ఎవరికి లేదు. ఇంత కష్టపడి తండ్రి ఆశీర్వాదం తల్లి చెప్పినట్లు ఆశీర్వాదం పొందాడు, జ్యేష్ఠత్వాన్ని ఒక పూట భోజనమాన్ని పొందుకున్నాడు. కానీ ఆశీర్వాదం అనేది రాలేదు. దీవులు వచ్చింది, సంతానం వచ్చింది, మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు ఏది తక్కువ చేయలేదు. అయితే మొదట ఇంతగా రావడానికి గల కారణం తెలుసు అంటే యాకోబు ఒక్కడగా ఎడారులో మిగిలిపోయి ప్రార్థన, అయ్యా నేను వెళ్తున్నాను, అన్న వస్త్రం కలిగిన వాడుగా తిరిగి వచ్చినప్పుడు అన్న వస్త్రాలు పొదువు లేకుండా నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నేను నీకు ఇస్తాను. గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు లోకంలో తిరుగుతావు, లోకస్తులాగా ఉంటావు, లోకస్తుడిగా ఉంటావు, లోక భాగం వైపు తిరుగుతావు, దేవుణ్ణి ఏదో నమ్మని పై బట్టి చెప్పుకుంటావు. కానీ నీ క్రియలు లేవు, నమ్మకమైన విశ్వాసం లేదు. దేవునికి ఎలాగిస్తాడు? పనివాడు జీతమునకు పాత్రుడు. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారో దేవుడు లెక్కేసుకుంటాడు. నీ దగ్గరికి దేవదూతలు ఎక్కి దిగుతూ ఉంటాయి. అది నువ్వు బలమైన పరిశుద్ధతలు ఎదిగినప్పుడు ఆ దర్శనాలు నీకు కనబడతాయి. దేవుడి నీ దగ్గరున్నాడని తెలుస్తుంది. అక్కడ ఒక్కడు మిగిలిపోయి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టాను. నన్ను వదిలేరవాడు వదలనంటాడు. ఆ తొడగొడ్డి మీద కొట్టినప్పుడు కుంటుకోలైపోయినా సరే నేను నిన్ను విడిచిపెట్టాను. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఆఖరికి మరణం వచ్చినా నువ్వు యేసయ్యను వదలకు. యేసయ్యని కలిగి జీవించు, యేసయ్యతో సహవాసం చేయి. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నాకు ఎన్ని శ్రమలో తెలుసండి. 13 యాక్సిడెంట్లు అయినాయి నాకు. చిన్న ఎముక ఎరక్కోకుండా చిన్న చిన్న రక్తపాటుతో కౌకు దెబ్బలతో దేవుడు అలా యాకోబు, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. గట్టిగా చెప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా. నేనంటాను ముగింపుకు వస్తున్నాను. దేవుని బిడ్డలారా, నీ కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దేవుడు చెప్పిన మాట వినాలి. ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, ఆయన ఉండమన్న చోట ఉండాలి. మేఘం ఉన్నంతసేపు అక్కడే ఉన్నారు ఇశ్రాయేలీయులు. మేఘం కదులుతున్న తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. నీవు కూడా దైవజనుడు నీకు సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు, నువ్వు నమ్మకంగా నడవగలిగినప్పుడు నీ జీవితాన్ని దేవుడు అద్భుతకరంగా మారుస్తాడు. ఇందాక దైవజనుడు చదివించాడు సమూయేలు పుస్తకంలో, నిత్యము నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తమైన జీవితం. నా మాటలు ముగిస్తున్నాను. నీ కుటుంబం దీవించబడాలంటే దేవుని పిలుపు విని బయటికి రావాలి, అంటే యేసు దగ్గరికి రావాలి. రెండవది, నీవు ప్రార్థనా పరులుగా ఉండాలి, దేవునికి అర్పించేవారుగా ఉండాలి, దేవుడి సమయం దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి. రెండవది, నీ యొక్క కుటుంబ సభ్యుల గురించి నీకు ఒక పట్టుదల ఉండాలి. ఏంటా పట్టుదల అంటే, నా వలే వారు కూడా రక్షింపబడాలి. నీకు ఇచ్చే యావత్తులో దేవునికి మోసం లేకుండా, దగా లేకుండా నీవు ఇవ్వగలగాలి. దాన్ని మొక్కలు చేయకూడదు, చెక్కలు చేయకూడదు. ఆళ్ళ పాస్టర్ గారే ఏళ్ళ పాస్టర్ గారిని ఇస్తే దాన్ని మొక్కలు చేయడానికి కాదు, ఒకరిని ఎన్నుకో, వాళ్ళకి సహకరించు. నేను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకో అబ్రాహాములో ఉన్న ఇంకో గుణం ఏంటంటే మంచి ఆతిథ్యం చేశాడు, ప్రేమతో కూడిన ఆతిథ్యం. ఎంత ప్రార్థనా పరుడు. మనం అనుకుంటే ఒకసారి నిజం కదా అబ్రాహాముని ఎప్పుడు దీవించాడంటే, మరి ఆ దీవెన నీకెందుకు రాలేదు? ఆ దీవెన నీకెందుకు రాలేదు? అది ఈరోజు రావాలంటే నువ్వు దేవుని మాట వినాలి. ఒకసారి అంతా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను.